వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు CSAB కౌన్సిలింగ్లో ఎవరెవరు పాల్గొనవచ్చు? సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు అంటే జోసాలో మిగిలిన సీట్లకు నిర్వహించబోయే కౌన్సిలింగ్. ఒకసారి మనం చూసినట్లయితే దాదాపు ఒక 7-8 కేటగిరీస్ వాళ్ళు పాల్గొనవచ్చు. దీంట్లో ప్రధానంగా జోసాలో ఇప్పటి వరకు పాల్గొనకుండా డైరెక్ట్ CSABలో కూడా పాల్గొనవచ్చు. అంటే జోసా కౌన్సిల్ మీరు పార్టిసిపేట్ చేయలేదు, ఇప్పుడు డైరెక్ట్ CSABలో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేసి పార్టిసిపేట్ చేయొచ్చు కౌన్సిలింగ్లో. సెకండ్ కేటగిరీ ఏంటంటే జోసాలో పార్టిసిపేట్ చేసి సీటు రానివారు. అంటే మీరు జోసాలో పాల్గొన్నారు, మీకు సీట్ రాలేదు, మీరు కూడా డైరెక్ట్ CSABలో పాల్గొనవచ్చు. మూడో కేటగిరీ ఏంటంటే జోసాలో సీటు వచ్చి ఫీ కట్టకుండా క్యాన్సిల్ అయిన వాళ్ళు. అంటే జోసాలో సీట్ వచ్చింది కానీ మీరు నచ్చలేదు, మీరు ఫీ కట్టలేదు, కాబట్టి మీరు కూడా ఇప్పుడు CSABలో పాల్గొనవచ్చు. తర్వాత జోసాలో సీటు వచ్చి సాటిస్ఫై కాని వారు. జోసాలో మీకు సీట్ వచ్చింది కానీ ఆ సీటు ఫీజు కట్టారు, అన్నీ మీ చేతిలో ఉంది సీట్ ఇప్పుడు, కానీ మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు కూడా CSABలో పాల్గొనవచ్చు. తర్వాత జోసాలో సీట్ అలాట్ అయ్యి ఆల్రెడీ సీట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు. జోసాలో కొందరు సీటు పొందారు, మళ్ళీ నచ్చలేదని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు కూడా CSABకి రావచ్చు. జోసాలో డాక్యుమెంట్స్ వెరిఫై ఫెయిల్ అయిన వాళ్ళు కూడా CSABలో పాల్గొనవచ్చు. నెక్స్ట్ జోసాలో ఇనిషియల్ అమౌంట్ కట్టారు, PF కట్టలేదు, వాళ్ళు కూడా CSABలో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి వీళ్ళందరూ ఇనిషియల్ అమౌంట్ ఫీజు ఏదైతే 40,000 కానీ మిగతా కేటగిరీస్ 19,000 కానీ కట్టి మీరు CSAB కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. మీకు ఆల్మోస్ట్ CSAB కౌన్సిలింగ్కి కొంత రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది కాబట్టి వచ్చే అభ్యర్థుల సంఖ్య కూడా చాలా తక్కువ. ఇప్పటికే చాలామంది వేరు కాలేజీలో ఎంసెట్లో కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, జోసాలో కావచ్చు, ఆల్మోస్ట్ పిల్లలు కాలేజీలో జాయిన్ అయ్యారు కాబట్టి CSABకు చాలా తక్కువ మందే వస్తారు. వచ్చిన వాళ్ళలో లక్కీగా మనకు మంచి సీట్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే CSABలో పార్టిసిపెంట్స్ సంఖ్య తక్కువ ఉంటుంది. ఇది జస్ట్ లక్కీ డ్రా అనుకోవచ్చు. కాబట్టి మరోసారి మేము దీంట్లో పాల్గొని మా అదృష్టాన్ని పరీక్షించుకుంటామనే వారికి CSAB అనేది ఒక వరం లాంటిదని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.